పర్సన్ యొక్క క్యాడర్. ఒక నిమిషం, మనకు ఒక బ్రేకింగ్ అందుతోంది. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ 4, 11, 13 వార్డుల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. కొమరంభీం 21వ వార్డు బీజేపీ అభ్యర్థి కృష్ణవేణి విజయం సాధించారు. రామాయంపేట మున్సిపాలిటీ 10వ వార్డులో బీఆర్ఎస్ విజయ దుందిబి మోగించింది. గడ్డిపోతారం మున్సిపాలిటీ 15వ వార్డులో కాంగ్రెస్ విజయాన్ని ముద్దాడింది. సో మొత్తంగా ములుగు మున్సిపాలిటీ 1, 6 వార్డుల్లో కాంగ్రెస్ గెలుపైతే సాధించింది. ఇంతకుముందు ప్రశాంత్ చెప్పినట్టుగా 5 నిమిషాల్లో ఫలితం వస్తుందన్నట్టుగా ఫలితాలు అయితే వచ్చేసాయి. ఎల్లంపేట మున్సిపాలిటీ 16వ వార్డు కాంగ్రెస్ గెలిచింది. ఆలియాబాద్ మున్సిపాలిటీ 10వ వార్డులోనూ కాంగ్రెస్ విజయ దుందిబి మోగిస్తూ ముందుకు సాగుతోంది. ఇక ఆలియాబాద్ మున్సిపాలిటీ 19వ వార్డు మాత్రం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సో మొత్తంగా ఫలితాలు క్లియర్ కట్ గా వచ్చేస్తున్నాయి. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మాత్రం 4, 11, 13, 3 వార్డుల్లో బీఆర్ఎస్ విజయ దుందిబి మోగించింది. కొమరంభీం 21వ వార్డు బీజేపీ అభ్యర్థి కృష్ణవేణి ఘన విజయం సాధించారు. రామాయంపేట మున్సిపాలిటీ 10వ వార్డులో బీఆర్ఎస్ గెలిచింది. రైట్ వెంకటరెడ్డి గారు, మొత్తంగా ఏంటి బీజేపీ, బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ ఫలితాల్లో కాస్త 2 పార్టీలు ముందున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి ఇంకా మీ కంచుకోటలు బయటకు రావట్లేదా? ఫలితాలు కొంత లేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయేవి మీ ఫలితాలేనా? ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా అండి, తప్పకుండా భారతీయ జనతా పార్టీ పటిష్టంగా పునాదులు వేసుకుంటూ పోతా ఉంది ఈ రాష్ట్రంలో. డెఫినెట్ గా మాకు వచ్చే ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ మెజారిటీ మున్సిపాలిటీస్ కానీ వార్డ్స్, డివిజన్స్ పెద్ద ఎత్తున కైవసం చేసుకోబోతా ఉన్నాం. బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ధీటుగా మేము కూడా ప్రచారం చేశాం. కాంగ్రెస్ వైఫల్యాలు కానీ బీఆర్ఎస్ గత వైఫల్యాలు కానీ ముందుకు తీసుకెళ్ళాం. గడప గడపకి, వీధి వీధికి తీసుకెళ్లి వాళ్ళ ఏది అవినీతి అక్రమాలు కానీ ఇవాళ అభివృద్ధి ఎందుకు చేయలేదు, సంక్షేమ పథకాలు. కానీ వెంకటరెడ్డి గారు ఇక్కడ భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఒక చిన్న ఇబ్బంది ఏంటి అంటే అటు కాంగ్రెస్ తో పొత్తు అంటారు, ఇటు బీఆర్ఎస్ తో పొత్తు అంటున్న పరిస్థితి. సో ఏంటి ఈ లాజిక్ ఎక్కడ వర్కౌట్ అయిందా, లేదంటే అసలు ఈ లాజిక్ మీకు మైనస్ అవుతుందా? ఏం జరుగుతుంది? మాకు ఎవరికి పొత్తు లేదండి. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు సెల్ఫ్ ప్రొక్లెయిమ్ స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ ముందు పోతున్నది తప్పితే మేము ఎక్కడ కూడా ఎవరితో కూడా పొత్తు పెట్టుకోవాలి ఇప్పటిదాకా. బీఆర్ఎస్ ఏమంటది, కాంగ్రెస్ బీజేపీ ఎక్కడైనా పొత్తు పెట్టుకుంటుందా? గడ్డి ఇది నిప్పు రవ్వ ఎట్లనో అట్లా ఉంటది భారతీయ జనతా పార్టీ కానీ. సో అట్లాంటి పరిస్థితి ఉండదు. బీఆర్ఎస్ తో కూడా పొత్తు ఉండదు చెప్పాలంటే. కాంగ్రెస్ కావాలని బురద జల్లే రాజకీయం చేసుకుంటా ఉంది. దాని మీదనే ఓటు బ్యాంకు సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంది. కానీ ఎప్పుడు కూడా ఎవరితో కూడా పొత్తు పెట్టుకోలేదు. సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ అవతరించాలనుకున్నాం. అందుకే మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా 1000 మంది సర్పంచులు, 10,000 వార్డులు గెలుచుకున్నాం. ఇదే విధంగా ఈ మున్సిపాలిటీలో కూడా ఎక్కువ నెంబర్ ఆఫ్ వార్డ్స్ కానీ డివిజన్స్ కార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కరీంనగర్ కానీ నిజామాబాద్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ కైవసం. ఎందుకని మీరు చెప్తున్నారు, మీరే కాదు భారతీయ జనతా పార్టీ నుంచి ఎక్కడి నుంచి విన్నా గానీ కరీంనగర్, నిజామాబాదే గానీ ఎందుకు దక్షిణ తెలంగాణలో అంత పాగా వేయలేకపోతున్నారు? ఇక్కడ అంత స్ట్రాంగ్ లీడర్లుగా ఎందుకు తయారు కాలేకపోతున్నారు? బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి నాయకులు దక్షిణ తెలంగాణలో లేరా? ఏంటి అంటే దక్షిణ తెలంగాణ ప్రజానీకం మీ వైపు చూడట్లేదా? ఎందుకు ఆ రెండే ఎప్పుడు చెప్తూ ఉంటారు? అక్కడ ఎంపీ స్థానాలు గెలిచారు, ఎమ్మెల్యేలు గెలిచారు. ఆదిలాబాద్ లో 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు. నిజామాబాద్ లో ఒక ఎంపీ ఉన్నారు, కరీంనగర్ లో ఒక ఎంపీ ఉన్నారు. అందుకనే కొంత స్ట్రాంగ్ ఉంది. అదే ఇప్పుడు సౌత్ తెలంగాణకు వచ్చినప్పుడు ఇక్కడ ఎంపీలు గానీ ఎమ్మెల్యేలు గానీ ఇంకొకరు గానీ లేరు కదా. అందుకే నేను చెప్తున్నా, ముందు నుంచి మేము వస్తా ఉన్నాం, డెఫినెట్ గా వస్తా ఉన్నాం. నాది నల్గొండ ప్రాంతంలో కూడా నల్గొండ కార్పొరేషన్ కూడా మెజార్టీ డివిజన్లు గెలుచుకోపోతా ఉన్నాం. ఫస్ట్ టైం కార్పొరేషన్ కూడా. పెట్టబోతున్నారా? ఏమంటారు? మంత్రి వెంకటరెడ్డి గారికి చెక్ పెట్టబోతుందా భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిచి? 100% మీరు చూస్తుండండి. 2028 కానీ 29 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అవతరిస్తుందో, ఏ విధంగా పునాదులు వేసుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటుందో, ఇది కోమటిరెడ్డి కానీ లేకపోతే రేవంత్ రెడ్డికి ఏ విధంగా చెక్ పెడతామో అందరికి డెఫినెట్ గా అదే పంతాల పోతా ఉన్నాం. మేము ఎప్పుడు చెప్పలేదు కూడా ఒకటేసారి మేము 90% మున్సిపాలిటీ గెలుస్తాం, 80% మున్సిపాలిటీ గెలుస్తామని ఎప్పుడు కూడా చెప్పలేము మేము. రేవంత్ రెడ్డి గారు లేకపోతే టీఆర్ఎస్ పార్టీ చెప్పినట్టుగా వాళ్ళకి చెక్ పెట్టడానికే. ఎందుకంటే అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ ఏవి ముందుకు పోవట్లేవు. 2 పార్టీలకు అవకాశం ఇచ్చినా కూడా 12 సంవత్సరాలలో ఏది ముందుకు తీసుకుపోవట్లేదు. కాబట్టి ఈ రోజు మేము వాళ్ళకి చెక్ పెట్టడానికే మా పంతాలో మేము పోతా ఉన్నాం, మా స్ట్రాటజీ మేము మెయింటైన్ చేస్తా ఉన్నాం. ఆ విధంగానే ఈ రోజు ఎక్కువ డివిజన్లు కానీ ఎక్కువ వార్డులు కానీ గెలుచుకుపోతా ఉన్నాం. వెంకటరెడ్డి గారు, మీకు మళ్ళీ టైం ఇస్తాను.
మస్తాన్ గారు ఏంటి మొత్తంగా ఈ ఫలితాలను ఎలా చూస్తున్నారు? ఒక్కొక్కగా ఫలితం అయితే వచ్చేస్తుంది, పార్టీలన్నీ కూడా ఎవరికి వాళ్ళు మేమంటే మేము అని చెప్తున్న పరిస్థితి. సో ఇంకొక 2 గంటల్లో అయితే క్లియర్ కట్ పిక్చర్ అయితే వస్తుంది. సో ఏంటి మీ విశ్లేషణ ఏంటి ఎలక్షన్ కి సంబంధించి? గుడ్ మార్నింగ్ అండి. ఐన్యూస్ ప్రేక్షకులకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు కూడా గుడ్ మార్నింగ్ సార్. ఖచ్చితంగా అండి. అంటే సాధారణంగా ఏంటంటే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కి సంబంధించి మనం మన పంచాయతీ చూసాం. అధికారంలో ఉన్న పార్టీకి కొంత వెసులుబాటు ఉంటుంది. ప్రజలకి హామీలు ఇవ్వటం కానీ, అప్పటికప్పుడు కొన్ని నెరవేర్చడం కానీ, లేదంటే రెవెన్యూ పోలీస్ యంత్రాంగం కానీ, ఇట్లాంటి అడ్వాంటేజెస్ నేపథ్యంలో మనం ఎప్పుడు చూసినా కూడా అధికార పార్టీ మెజారిటీ స్థానాలు గెలుచుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అనుకూల అంశం ఏంటంటే దాంతోపాటు ఒక అధికారంలో ఉండటం ఒకటైతే, రెండోది ఏంటంటే ఈ ప్రభుత్వం వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసే ఓటు అటు బీజేపీకి ఇటు బీఆర్ఎస్ కి చీలిపోవటం కూడా కాంగ్రెస్ కి లాభించాలి. మీరు చూడండి, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చూసినట్లయితే బీఆర్ఎస్ కి 37% వచ్చింది, బీజేపీకి 14%, రెండు కలిపితే 51% ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీకి 39 వచ్చింది. అవును. సో దానివల్ల ఎట్లా ఎన్నికల్లో సానుకూల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ సాధించింది చూడొచ్చు. ఇంకా చెప్తా నేను, మళ్ళీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఇది తారుమారైంది. ఏంటి, మన బీఆర్ఎస్ కి 17% వచ్చినాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తన 39 1% మెరుగుపరిగిన 40కి వచ్చింది. బీజేపీ 35%. సో ఈ 35-17 కలిపితే 52 అయింది. సో అట్లా కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అనమాట. అయితే ఏంటంటే సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వచ్చేసరికి ఏంటంటే మనం చూసేది ఏంటి, డ్రింకింగ్ వాటర్ ఎలా వస్తున్నారు, పారిశుద్ధ్యం ఎలా ఉంది, క్లీన్లీనెస్ ఎలా ఉంది, మౌలిక సదుపాయాలు ఎలా కల్పిస్తున్నారు. అవును. ఇది మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రధానమైన అంశంగా ఉంటుంది. ఎందుకంటే అవినీతి అనేది ఎప్పుడు అది యూనివర్సల్ గా ఉంటుంది. దానికంటే కూడా వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారు అనేది పాయింట్. అయితే ఇక్కడ ఏమైతుందంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిపి కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఎండగడుతున్నా, లేకపోతే సూపర్ 6 హామీల్లో దాని వైఫల్యాలు కావచ్చు, లేకపోతే అంటే మనకి ఇక్కడ ఇంకోటి కూడా కీలక పాత్ర అండి. మామూలుగా బీజేపీకి వ్యతిరేకంగా మున్సిపాలిటీలో ఎక్కువ మంది మనం మైనారిటీ ఓటర్లు కూడా గణనీయంగా ఉంటారు. ముస్లిం మైనారిటీ వాళ్ళు ఏంటంటే ఎంఐఎం కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతున్నట్టుగా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి చెప్పచ్చు. సో మొత్తంగా చూసినట్లయితే ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక నుంచి అనౌన్స్ చేస్తున్న వార్డ్స్ చూసినా, ఇట్లా మనకి డిస్ప్లేలో కనిపిస్తున్నా కూడా దాదాపు 50% పైగా మున్సిపాలిటీల్లో కానీ వార్డుల్లో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు, అంటే దానికి ఉన్న అడ్వాంటేజెస్ చెప్పాను నేను, దానివల్ల కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇంకా బీఆర్ఎస్ మీద పూర్తి స్థాయిలో ప్రజలకు ఇంకా కాన్ఫిడెన్స్ రాలా. ఏంటంటే వాళ్ళు కూడా చాలా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ ఫైనాన్స్ విషయంలో ఆర్థికంగా కొంత అభ్యర్థులకి ఆదుకునే విషయంలో కొంత వెనకబడి ఉంది. కాంగ్రెస్ పార్టీకి కొంత అది అడ్వాంటేజ్. సో బీజేపీ కూడా ఏంటంటే ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళు లోక్సభ ఎన్నికల స్థాయిలో పనిచేసినట్టుగా కనపడుతుంది. బీజేపీ అంటే వాళ్ళ బలాన్ని పరీక్షించుకుంటున్నారు తప్పితే పూర్తి స్థాయిలో సర్వశక్తులు ఒడ్డే పరిస్థితి అయితే బీజేపీ కనపడదు టోటల్ గా. అందుకని 50% పైగా కాంగ్రెస్ పార్టీకి సానుకూల అంశం ఉందనేది అయితే నేను చెప్తాను. ఓకే సార్, ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.